మీ అందరికీ నా వందనాలు. లోకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచ్చి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకోనని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులు కారా? ఈ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడెవడు అవపడలేదా అని చెప్పి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసమును నిన్ను స్వస్థపరిచిన వారితో చెప్పిను. ఏంటంట? యేసు ప్రభులు వారంట యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు గలిలయ మధ్యగా వెళుచున్నంట. వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు మమ్మల్ని స్వస్థపరచు ప్రభు అని కేకలు వేస్తా ఉన్నారంట. మమ్మల్ని కనికరించి ప్రభు అని కేకలు వేస్తా ఉన్నారంట. కేకలు వేసినప్పుడు యేసు ప్రభులు వారు అన్నంట, మీ దేహాలను మీ యాజకులకు కనపరుచుకోమని చెప్పినంట. చెప్పినప్పుడు వారి మార్గ మధ్యలోనే స్వస్థత పొందుకున్నారంట. స్వస్థత పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి తాను స్వస్థత పొందుకున్నని ఎరిగి తన కష్టాల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తను విడిపించాడని, దేవుడు తను స్వస్థపరిచాడని, దేవుడు అతని జీవితంలో అనేకమైన మేలులు అద్భుతాలు జరిగించాడని, దేవునికి స్వస్థత పొందుకున్నట్టు చూచి దేవుని ఎదుట సాగిలపడి వందనాలు చెల్లించేవాడిగా ఉన్నంట. 9 మంది కుష్ఠరోగులు మాత్రం స్వస్థత పొందుకున్నా కానీ యేసు ప్రభువు వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా అవసరాన్ని బట్టి వాడుకునేవారుగా ఉన్నారు. దేవుడు కూడా మన జీవితంలోని శ్రమలతో బాధపడుతున్న మనల్ని, కష్టాలతో బాధపడుతున్న మనల్ని, ఇరుకులతో బాధపడుతున్న మనల్ని, రోగాలతో బాధపడుతున్న మనల్ని, రకరకాల స్థితుల్లో బాధపడుతున్న మనల్ని దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు కానీ మనం మర్చిపోయే వారంగా ఉంటాం. దేవుడి పట్ల కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. ఇక్కడ యేసు ప్రభులు వారు కూడా 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే 9 మంది కృతజ్ఞత లేని వారుగా జీవించారంట. దేవుడు యేసు ప్రభుల వారి పట్ల కృతజ్ఞత లేని వారుగా జీవించారంట. ఒక్కడు కుష్ఠరోగి మాత్రం వచ్చి, ప్రభువా, ఒకప్పుడు స్థితి నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నన్ను మీరు ఆ రోగం నుంచి నన్ను విడిపించారు. ఆ బాధల నుంచి, ఆ కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమ నుంచి నన్ను విడిపించారు ప్రభు అని దేవునికి వందనాలు చెల్లించడానికి వచ్చినట్టు అక్కడ మాత్రమే. 9 మంది కుష్ఠరోగులు మాత్రం దేవునికి వందనాలు చెల్లించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వారు అవసరాన్ని బట్టి దేవుని వాడుకొని వదిలేసేవారుగా ఉన్నారంట. దైవజనులు కూడా మన కోసం ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన కోసం ఎంతో కన్నీరు గార్చి ప్రయాసపడేవారుగా ఉంటారు. ప్రయాసపడినప్పుడు దైవజనులు కూడా మన అవసరాన్ని బట్టి వాడుకునేవారుగా ఉంటాం. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెంత, నీ లెక్కంత అనేవారంగా ఉంటాం. దైవజనుల్ని దూషించే వారంగా ఉంటాం. దైవజనులు ఏ మాట పడితే ఆ మాట అనే వారంగా ఉంటాం. దేవుడు అంట, నా మనసు మంచిది కాదంట. మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇక్కడ యేసు ప్రభుల వారి పట్ల కూడా 9 మంది కుష్ఠరోగులు కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉన్నారు. ఒకప్పుడు మన స్థితి ఎలాగుందో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని పట్ల, దైవజనుల పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దైవజనులు కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు అనేక రకమైన రోత జీవితం జీవిస్తున్నప్పుడు, శ్రమలు మనకు వస్తున్నప్పుడు, ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి దైవజనులు విడిపించమని ఎంతో కన్నీరుగా ప్రార్థన చేసేవారుగా ఉంటారు.
మనం దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు, దైవజనులు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్తుంది దేవుడు. మనలోని దైవజనుల మీద కక్షలు, పగలు, ద్వేషాలు, కోపాలు, కుళ్ళు, స్వార్థం, అసూయ, మత్సరములు, విమతలు, భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మనం వారి మీద కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. దైవజనుల పట్ల కానీ కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. మన జీవితంలో మన తల్లిదండ్రులు మేలు చేసేవారుగా ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా మన జీవితంలో వారు ఎన్నో మేలు చేసేవారుగా ఉంటారు. వారి పట్ల కూడా అవసరాన్ని బట్టి మనం వాడుకునే వారంగా ఉంటాం. అవసరాలు అక్కడ తీర్చుకున్న తర్వాత కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మంచిది కాదు అంటారు దేవుడు. మనలోని కక్షలో, పగలో, ద్వేషాలు, కుళ్ళు, స్వార్థం, అసూయ, మత్సరములు, వెనుకలు లేకుండా ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉంటాం. దేవుని పట్ల కానీ, దైవజనుల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెల పట్ల, బంధువులు, స్నేహితులు, ఇరుగు వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉంటాం. మన జీవితంలో తల్లిదండ్రులు కూడా మనకు మేలు చేసేవారుగా ఉంటారు. భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కొడుకులు, కోడలు, మావలు వీళ్ళందరూ మనకు మేలు చేసేవారుగా ఉంటారు. వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కృతజ్ఞత లేకపోతే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుడు మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసిండో ఆ మేలుల పట్ల దేవునికి ప్రతిరోజు వందనాలు చెల్లించే వారంగా ఉండాలంట. దైవజనుల పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. భర్త పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, అత్తమామల పట్ల, కొడుకులు, కోడళ్ళ పట్ల, మనం సంఘం పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. సంఘం కూడా మన కోసం ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసేదిగా ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు సంఘం కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దైవజనులు కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. కొంతమంది అనేక మేలులు, అవసరాలు, అక్కర్లు తీర్చుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దైవజనుల దగ్గర అనేక రకమైన మేలులు పొందుకొని అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, బంధువుల మధ్య, స్నేహితుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అత్తమ్మ దగ్గర, కొడుకుల దగ్గర, కోడల దగ్గర మేలులు పొందుకొని మనం ఆ మేలుని మనం మర్చిపోయి కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. అవసరం తీరుతాక వాళ్ళు లెక్క లేకుండా తీసి పారేసే వారంగా ఉంటాం. వీరు బతికేంత అనేవారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. దైవజనం దూషించే వారంగా ఉంటాం. అవసరాన్ని బట్టి మన అవసరాలు, మన అక్కలు తీర్చుకున్న తర్వాత దైవజనం దూషించే వారంగా ఉంటాం. దేవుడిని దూషించే వారంగా ఉంటాం. సంఘాన్ని దూషించే వారంగా ఉంటాం. అన్నదమ్ముల్ని దూషించే వారంగా ఉంటాం. అక్కచెల్లెలను దూషించే వారంగా ఉంటాం. తల్లిదండ్రులను దూషించే వారంగా ఉంటాం. భార్యను దూషించే వారంగా ఉంటాం. భర్తను దూషించే వారంగా ఉంటాం. కొడుకుల్ని, కోడలను దూషించే వారంగా ఉంటాం. అత్తమామను దూషించే వారంగా ఉంటాం. సంఘాన్ని దూషించే వారంగా ఉంటాం. రకరకాల దైవజనులను దూషించే వారంగా ఉంటాం. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని దూషించే వారంగా ఉంటాం. ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే మనకు మంచిని పంచుతారో వారి మేలులన్నీ పొందుకొని కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. అవసరాన్ని బట్టి వారిని వాడుకుని వదిలేసే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటారు దేవుడు. కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. కొంతమంది అవసరాలు, అక్కర్లు తీర్చుకొని అందరి దగ్గర నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్క ఎంత అనేవారుగా ఉంటారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. మనలో కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు, విమతలు, మత్సరములు అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నప్పుడు కృతజ్ఞత లేని వారంగా జీవించే వారంగా ఉంటాం. నువ్వెంత, నీ బతికెంత అనేవారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఈ లోకంలో మనకి ఎవరు మేలు చేసినా కానీ వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడు మేలు చేసినా కానీ
దైవజనులు మన జీవితంలో మేలు చేసినా కానీ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, భార్య, భర్త, పిల్లలు, సంఘం మన జీవితంలో మేలు చేసినా కానీ వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఆ మనసు మంచిది అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాట దీవించిన కాక. ఆమేన్.